హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ చాప్టర్ ఏంటి, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఇక్కడ నుండి ఆల్రెడీ 2-3 బిట్స్ వచ్చాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక కోటికి ఎన్ని మిలియన్లు ఉంటాయి, ఒక కోటి ఈక్వల్ టు ఎన్ని లక్షలు, ఆ విధంగా మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ రోజు సెకండ్ చాప్టర్ పూర్ణాంకాలు. పూర్ణాంకాల నుండి టెట్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, మళ్ళీ టెట్లో ఎటువంటి ప్రశ్నలు రాబోతున్నాయి, ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సెకండ్ చాప్టర్ పూర్ణాంకాల టాపిక్ నుండి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి. న్యాచురల్ నెంబర్స్ అంటే సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అవుతాయి, అనంతం, కానీ స్టార్ట్ అవ్వడం 1 నుండి. మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అయితే, హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. W=0 1 2 3 సో ఆన్. మరి ఇక్కడ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? సహజ సంఖ్యలు అంటే ఏంటి, ఇంతకుముందు మన న్యాచురల్ నెంబర్స్. పూర్ణాంకాలు అంటే 0 నుండి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? అవుతాయి. ఎందుకంటే సహజ సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 సో ఆన్. పూర్ణాంకాలు 0 నుండి స్టార్ట్ అవుతాయి, కానీ 1 2 3 యాస్టీస్ ఉంటాయి కదా. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే ఎస్ అవుతాయి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ స్టెట్లో వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే పూర్ణాంకాలు అవుతాయా స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇంకా 2 ఇచ్చి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది, ఆ విధంగా అడిగారు. సెకండ్ చూడండి, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? ఇప్పుడు పూర్ణాంకాలు స్టార్టింగ్ విత్ 0 1 2 3 4 5 సో ఆన్. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? కావు. ఎందుకంటే పూర్ణాంకాలు స్టార్టింగ్ విత్ 0 సహజ సంఖ్యలలో ఉందా? లేదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయంటే కాదు, కానీ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయంటే ఎస్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 19 పేజ్లో ఉంది. ఎవరైనా టెక్స్ట్ బుక్ ఉన్న ఖచ్చితంగా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బాక్స్ నుండి ఖచ్చితంగా ఈసారి టెట్లో బిట్ ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలదు. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య కలదు అని అన్నారు. అవును, కలదు. ఎందుకంటే 1కి పూర్వ సంఖ్య లేదు. పూర్వ అంటే ఏంటి, ముందు సంఖ్య లేదు అన్నట్టు. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య కలదు అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఎస్, అవును, ట్రూ. ఓకే. 0 కనిష్ట పూర్ణాంకము. పూర్ణాంకాలలో చిన్నదేంటిది 0 అనేది కనిష్ట పూర్ణాంకం. ఎస్, అవును. నెక్స్ట్, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు. ఇంతకుముందు తెలుసుకున్నాము ఆల్రెడీ. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? కాదు. ఏమవుతాయి, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కాదు. ఇదొకటి. నెక్స్ట్, దీనికి ఆన్సర్ ఫాల్స్, థర్డ్ ఆప్షన్. ఫోర్త్ది, సంఖ్యారేఖపై కుడి రేఖ పైన గల పూర్ణాంకము దాని ఎడమ వైపు గల పూర్ణాంకం కంటే పెద్దది. అంటే ఇక్కడ చూడండి, సంఖ్యారేఖ ఉంది, ఇది సంఖ్యారేఖ. సంఖ్యారేఖకు ఇటు కుడివైపు ఏముంటాయి, 1 2, ఎడమవైపు -1 -2. సంఖ్యారేఖపై కుడివైపు గల పూర్ణాంకం ఒకటి ఉంది. కుడివైపు గల పూర్ణాంకం దాని ఎడమ వైపు గల పూర్ణాంకం కంటే పెద్దది. ఎడమ వైపు పూర్ణాంకం కంటే కుడిది పెద్దది అని అంటారు. అవును, రైటే. 0 కన్నా ఒకటి పెద్దదే కదా. ఇది కరెక్ట్, ట్రూ. ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ. ఫిఫ్త్ వన్, సంఖ్యారేఖపై ఎడమ వైపున గల పూర్ణాంకము దానికి కుడివైపున గల సంఖ్య కంటే పెద్దది. ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై ఎడమ వైపు సంఖ్య 0 ఉంది. ఎడమ వైపు గల పూర్ణాంకము దాని కుడివైపు గల పూర్ణాంకం కంటే పెద్దది. 0 అనేది 1 కంటే పెద్దది అని అంటున్నారు. పెద్దదా చిన్నదే అని ఉండాలి ఇక్కడ, కాబట్టి ఇది ఫాల్స్. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ఫాల్స్. సిక్స్త్ వన్, సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేము. సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేము అని అంటున్నారు. ఇది ఫాల్స్ అండి, ఫాల్స్. సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించవచ్చు. పూర్ణాంక స్టార్టింగ్ విత్ 0 సూచించవచ్చు. సంఖ్యారేఖపై గరిష్ట పూర్ణాంకాన్ని చూపగలము. సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకం చూపవచ్చు, ఎందుకంటే పూర్ణాంకాలు స్టార్టింగ్ విత్ 0 కాబట్టి చూపించవచ్చు. మరి గరిష్ట దాన్ని చూపించవచ్చా? సో ఆన్ అంటాం. సో ఆన్ అంటే ఇన్ఫినిటీ, కాబట్టి చూపించలేం. సంఖ్యారేఖపై గరిష్ట పూర్ణాంకాన్ని చూపలేం. సెవెంత్ది ఫాల్స్.
నెక్స్ట్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు మన టెట్ అండ్ డిఎస్సికి. నెక్స్ట్ ధర్మాలు ఉన్నాయి ఇక్కడ, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. 1991 + 7 = 7 + 1991. ఇది ఏం న్యాయం? స్థిత్యంతర ధర్మం అంటాం. కానీ ఎందులో స్థిత్యంతర ధర్మం? ఇది సంకలనంలో స్థిత్యంతర ధర్మం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సంకలన తత్సం స్థిత్యంతర ధర్మం. అదే 68 × 50 = 50 × 68. ఇదేంటి? స్థిత్యంతర ధర్మంలోనే గుణకార స్థిత్యంతర ధర్మం. ఇవి 2 ఆన్సర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ సంకలన స్థిత్యంతర ధర్మం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎస్, ఇది 68 × 50 = 50 × 68. ఇది ఏ విధంగా అంటే a × b = b × a. ఇది a + b = b + a. a + b = b + a ఏమవుతుంది? సంకలన స్థిత్యంతర ధర్మం. a × b = b × a ఏమవుతుంది? గుణకార స్థిత్యంతర ధర్మం. a × 1 = a, 1 × a = a. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఒకటితోని పూర్ణాంకాన్ని ఒకటిచే గుణిస్తే వచ్చే ఫలితం అదే పూర్ణాంకం అవుతుంది. దాన్నే గుణకార తత్సమాంశం అని అంటాం. ఒకటితోని ఏ సంఖ్య గుణినా కూడా అదే సంఖ్య వస్తుంది. అందుకే దాన్ని ఏమంటారు? గుణకార తత్సమాంశం అంటాం. 0 సంకలన తత్సమాంశం అంటాం. ఓకే, ఇది సంకలనంపై గుణకార విభాగ న్యాయం. ఇది చూస్తేనే అర్థమవుతుంది విభాగ న్యాయం. గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా ఈసారి టెట్లో రావచ్చు. నెక్స్ట్ గుణకార తత్సమాంశము అండ్ సంకలన తత్సమాంశం అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంపార్టెంట్ ఇంకేం లేదు. థర్డ్ లెసన్ ఇక్కడ ఏంటి మనం ఏం నేర్చుకున్నాం అంటే గుణకార తత్సమాంశం, సంకలన తత్సమాంశం, ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, అంతే. థర్డ్ లెసన్ సంఖ్యలతో ఆడుకుంది. ఇందులో బాజనీత సూత్రాలు ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 2 యొక్క బాజనీ సూత్రం, 3 యొక్క బాజనీ సూత్రం, 6 యొక్క బాజనీ సూత్రం అన్నీ ఉన్నాయి. ఫస్ట్ 2 యొక్క బాజనీ సూత్రం ఏంటో చూద్దాం. 2 యొక్క బాజనీ సూత్రం ఏంటి? ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అయినచో, అంటే ఒకట్ల సంఖ్య 4, 2, 6 ఉంది. ఒకట్ల స్థానంలో 2 లేదా 0 లేదా 4 లేదా 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భావించుతుంది. మరి 2, 3, 5 ఉంది అనుకో, ఈ సంఖ్య 2చే భావించుతుందా? భావించదు. ఎందుకంటే ఒకట్ల స్థానంలో 5 ఉంది. 5 ఉంది కాబట్టి 2తో భావించదు. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ 0, 2, 4, 6 లేదా 8 ఉన్నచో 2చే నిశ్శేషంగా భావుతుంది. ఇది 2 యొక్క బాజనీయ సూత్రం. నెక్స్ట్ 3 యొక్క బాజనీయ సూత్రం ఏంటో చూద్దాం. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3చే నిశ్శేషంగా భావించబడితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 72 ఉంది. 72 3చే భావించబడుతుంది అని ఎట్లా తెలుసుకోవచ్చు? ఇలా సంఖ్యలోని అంకెల మొత్తం 7 + 2, 7 + 2 ఎంత? 9. 9 అనేది 3చే భావించబడుతుందా? 3 × 9 అంటే భావించబడుతుంది. 117 ఇది భావించబడుతుందా? 1 + 1 2, 2 + 7 9 భావించబడుతుంది. ఈ విధంగా సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భావించబడితే ఆ సంఖ్య మొత్తం 3చే నిశ్శేషంగా భావించబడుతుంది. నెక్స్ట్ 4 యొక్క బాజనీ సూత్రం. 4 యొక్క బాజనీ సూత్రం టెక్స్ట్ బుక్లో ఇవ్వలేరు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 యొక్క బాజనీ సూత్రం ఏంటంటే, ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో అండ్ 10ల స్థానంలో 0, 0 ఉంటే, ఒకట్ల స్థానంలో అండ్ 10ల స్థానంలో 2 సున్నాలు ఉంటే ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఇప్పుడు 200 ఉంది. 200 4తో భావించబడుతుందో చూద్దాం. 4 1s 4 5s 20 0 50. అదే ఇక్కడ 500 ఉంది. మరి 500 ఇక్కడ 4 5s 20 కాబట్టి ఈజీగా అయింది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడు 500 2 zeros వేసాను. 4తో నిశ్శేషంగా భావించబడుతుందో చూద్దాం. 4 1s 4 1s. నెక్స్ట్ ఏం మిగిలింది? 1 మిగులుతుంది. 4 2s 8. ఇక్కడ ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. 4 5s 20 125. ఒకట్ల స్థానంలో అండ్ 10ల స్థానంలో 2 సున్నాలు ఉంటే అది ఖచ్చితంగా 4చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఈ 4 యొక్క బాజనీ సూత్రం. నెక్స్ట్ 5 యొక్క బాజనీ సూత్రం అంటే మీ అందరికీ తెలిసిందే. ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే అది 5చే నిశ్శేషంగా భావించబడుతుంది. ఓకే, ఇప్పుడు 6 యొక్క బాజనీ సూత్రం. 6 యొక్క బాజనీ సూత్రం ఏం లేదండి, 2 3లచే నిశ్శేషంగా భావించబడే సంఖ్యలన్నీ 6చే నిశ్శేషంగా భావించబడతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2తో భావించబడాలంటే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ ఉంటే 2తో నిశ్శేషంగా భావించబడుతుంది. 3తో భావించబడాలంటే
సంఖ్యలోని అంకెలు మొత్తం 3చే నిశేషంగా భావించబడితే ఆ సంఖ్య 3తో భావించబడుతుంది. ఈ 2తో భావించబడితే 6తో భావించబడుతుంది. అంతే, సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఒక నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్ తీసుకుందాం, 36129. 36129 ఇది 2తో 3తో భావించబడితే ఆటోమేటిక్గా 6తో భావించబడుతుంది. మరి 2తో భావించబడాలంటే 1ల స్థానంలో 9 ఉంది, ఈవెన్ నెంబర్ ఉండాలి కాబట్టి 2తో భావించబడదు, కాబట్టి 6తో కూడా భావించబడదు. ఓకే, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది 7874. 7874 2తో భావించబడాలి, 3తో భావించబడాలి. అంటే 2తో భావించబడాలంటే 1ల స్థానంలో 4 ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది, ఓకే భావించబడుతుంది. మరి 3తో భావించబడాలంటే 7 + 8 + 7 + 4 7 7 14 14 + 4 18 18 + 8 26 26 3తో భావించబడుతుందా? 3 7 21 3 8 24 2 3 7 3 9 27 భావించబడదు, కాబట్టి 6తో భావించబడదు. ఈ విధంగా. నెక్స్ట్ 9 యొక్క భాజనీయ సూత్రం. 6 తర్వాత 9. 8 కూడా ఉంటుందండి. 8 యొక్క భాజనీయ సూత్రం ఇందులో ఇవ్వలేరు. నేను 8 యొక్క భాజనీయ సూత్రం చెప్తాను. ఇప్పుడు 4 యొక్క భాజనీయ సూత్రం 1ల స్థానంలో 10ల స్థానంలో 2 సున్నాలు ఉంటే నిశేషంగా భావించబడుతుందని చెప్పినా కదా. 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే 1ల స్థానంలో 10ల స్థానంలో 100ల స్థానంలో 3 ప్లేస్లో 3 సున్నాలు ఉన్నాయనుకోండి, అది 8తో నిశేషంగా భావించబడుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 3000 పెట్టాను కదా, 3000 / 8 8 1 8 3 24 8 3 24 కదా. 24 అంటే ఇక్కడ 6 మిగులుతుంది. 8 5 40 8 6 48 8 8 64 కాబట్టి 8 8 64 8 7 8 7 56 56 మీన్స్ 4 8 5 40 క్యాన్సిల్. 1ల స్థానంలో 10ల స్థానంలో 100ల స్థానంలో 3 సున్నాలు ఉంటే అది నిశేషంగా భావించబడుతుంది 8 తోటి. గుర్తుంచుకోండి, టెక్స్ట్ బుక్లు ఇవ్వలేరు కానీ చెప్తున్నాను. 9 యొక్క భాజనీయ సూత్రం. 9 యొక్క భాజనీయ సూత్రం అంటే ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 9చే నిశేషంగా భావించబడితే ఆ సంఖ్య 9చే భావించబడుతుంది. సేమ్ 3 లెక్క. ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం 3తో భావించబడితే 3తో భావించబడుతుంది. అంకెలోని సంఖ్యలు మొత్తం 9చే నిశేషంగా భావించబడితే 9తో భావించబడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 9846 ఉంది. 9846 ఇవి 9తో భావించబడితే అంకెల మొత్తం చేయాలి. ఫస్ట్ 10 6 + 4 10 10 + 4 18 18 + 9 27 27 అనేది 9తో భావించబడుతుంది. 9 3 27 కాబట్టి 9తో నిశేషంగా భావించబడుతుంది. ఈ విధంగా 5 యొక్క భాజనీయ సూత్రం ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ పదే పదే వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఒకటే అండి, ప్రధాన సంఖ్యల గురించి. ప్రధాన సంఖ్యలు మళ్ళీ గాసాబా కాసాగు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి చెప్పుకుందాము. ఇక్కడ చూడండి, కనిష్ట ప్రధాన సంఖ్య. ఇది ఆల్రెడీ టెట్లో వచ్చిన బిట్. కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటి? చిన్న ప్రధాన సంఖ్య 2. ఓకే, కనిష్ట సంయుక్త సంఖ్య 4. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏది? మరి సంయుక్త సంఖ్య అంటే ఏంటిది? కనిష్ట ప్రధాన సంఖ్య అంటే 2, సంయుక్త సంఖ్య అంటే ఏంటి? ఇప్పుడు ప్రధాన సంఖ్య అంటే 1 మరియు అదే కారణాంకాలు కలిగింది ప్రధాన సంఖ్య అంటారు. అది 2తో స్టార్ట్ అవుతుంది. మరి సంయుక్త సంఖ్యలు అంటే ఏ సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు 1 కేవలం ఒక కారణాంకం కలిగి ఉంటుంది, అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మరి కనిష్ట బేసి సంఖ్య ఏంటిది? 2 అనేది ప్రధాన సంఖ్యనే, 3 ప్రధాన సంఖ్యనే, 4 అనేది సంయుక్త సంఖ్య అవుతుంది కనిష్ట, కానీ బేసి సంఖ్య కాదు, ఇది సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ కనిష్ట సంయుక్త సంఖ్య 4, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య చూద్దాం. 5 అనేది ప్రధాన సంఖ్యనే, 6 అనేది సంయుక్త సంఖ్యనే కానీ సరి సంఖ్య అవుతుంది. 7 బేసి సంఖ్య అవుతుంది. 8 కాదు, 8 అనేది 6 7 8 అనేది సరి సంఖ్య అవుతుంది. 9 అనేది 3 3 9 3తో అవుతుంది, 1తో అవుతుంది, 3తో అవుతుంది. ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి సంయుక్త సంఖ్య. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏదంటే 9. ఇది ఏ విధంగా వచ్చిందో కూడా నేను చెప్పాను. ఓకే, సరి సంఖ్యలు, సరి సంయుక్త సంఖ్యలు, బేసి సంయుక్త సంఖ్యలు 5 చొప్పున రాయొచ్చు. నెక్స్ట్ 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కారణాలు తెలపండి. ఎందుకు కాదు?
ఒకటి ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే ఒకటి మరియు అదే కారణాంకాలు కలిగిన ప్రధాన సంఖ్యలే ప్రధాన సంఖ్యలు అంటాం. ఏ సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నాయో అవే సంయుక్త సంఖ్యలు. కాబట్టి ఒకటి అనేది సంయుక్త సంఖ్య కూడా కాదు. రీజన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.